గౌరవనీయులు పూతలపట్టు ఎమ్మెల్యే మురళి గారికి, అదేవిధంగా నూతన అపాయింట్ అయిన చైర్మన్స్, మెంబర్స్, ఎస్పీ గారికి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాణిపాకం, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, యాజ్ వెల్ యాజ్ ఆల్ హెచ్ఓడీస్ అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు. అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం 1 జనవరి సందర్భంగా హెవీ రష్ వస్తుంది, ఎక్కువ మంది వస్తారు స్వామివారి దర్శనం కోసం. సో కరెక్ట్ అరేంజ్మెంట్ ఉండాలి, భక్తులకి కరెక్ట్గా సర్వీస్ అందరూ ఇవ్వాలి. ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఒక కోఆర్డినేషన్ మీటింగ్ వివిధ శాఖ అధికారులతో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాయింట్స్ డీటెయిల్గా డిస్కస్ చేశాము. 30, 31 ఫస్ట్ ఈ 3 రోజు అందరూ అలర్ట్గా ఉండాలి. క్రౌడ్ మేనేజ్మెంట్, క్యూ మేనేజ్మెంట్, ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీస్ మేనేజ్మెంట్, ఎలక్ట్రిసిటీ సర్వీస్ మేనేజ్మెంట్ మరియు లైటింగ్ వ్యవస్థ, ఆరోగ్యం వ్యవస్థ, రోడ్స్, బిల్డింగ్స్, సేఫ్టీ అరేంజ్మెంట్స్, అన్ని ఫెసిలిటీస్, అన్ని శాఖలు బేసిక్లీ కరెక్ట్గా పనిచేయాలి. ఈ సందర్భంగా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. సో అందరూ హెచ్ఓడీస్ ఈ 3 రోజు హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేస్తారు. 3 రోజు బేసిక్లీ స్టాఫ్ డిప్యూట్ చేస్తారు, టైం టు టైం విజిట్ చేస్తారు, టెంపుల్ ఈఓతో కోఆర్డినేట్ చేస్తారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగినాయి. సో ఖచ్చితంగా 3 రోజు కోసం అడ్మినిస్ట్రేషన్ అలర్ట్గా ఉంటుంది, కరెక్ట్గా పనిచేస్తుంది. సో దట్ సాటిస్ఫాక్టరీ సర్వీసెస్, అదే మన ఆబ్జెక్టివ్. భక్తులకి సాటిస్ఫాక్టరీగా సర్వీస్ ఇవ్వాలి. సో అది మనం అందరూ కలిసి పనిచేస్తాము. కొంచెం విఐపి మూవ్మెంట్స్ కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నాము. పీక్ టైమింగ్లో టెంపుల్ అథారిటీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. ఫస్ట్ కామన్ భక్తులు ఎవరు వస్తారు వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి, వాళ్ళకి బేసిక్లీ ఎక్కువ సమయం ఇవ్వాలి. ఈ ఆస్పెక్ట్ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మరియు ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగినాయి. అవి కూడా లాంగ్ టర్మ్ టెంపుల్ దగ్గర అసెట్ ఉండాలి, లాంగ్ టర్మ్ అంబులెన్సెస్, లాంగ్ టర్మ్ ఫైర్ అసెట్స్ ఉండాలి. ఇవి కూడా డిస్కషన్ చేయడం జరిగినాయి. సో ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేస్తారు. అండ్ ఈ 3 రోజు క్రౌడ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, బందోబస్త్ అందరూ బేసిక్లీ కలిసి పనిచేస్తారు. థ్యాంక్ యూ. సో టెంపుల్ ఈఓ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 60,000 పైన మంది వస్తారు ఈ 3 రోజు కలిపి. మనం అదనంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఖచ్చితంగా అదనంగా మనిషి వస్తారు. విఐపీస్ కోసం స్పెషల్గా టైమింగ్స్ ఏమి లేవు, కానీ అంతరాల్యం లోపల ఈసారి మనం ఎవరికి అలౌ చేయట్లేదు. ఎవరైనా వస్తారు, వాళ్ళు స్వామివారి బయట నుంచి దర్శనం చేసి వెళ్తారు. సో 60,000 పైన మంది వస్తారు. క్యూ లైన్ సంబంధించి కూడా పీక్ టైమింగ్లో ఎక్కువ మంది మన సైడ్ నుంచి డ్యూటీస్ ఇవ్వాల్సింది ఈసారి డిసైడ్ చేయడం జరిగింది. సో గతంలో ఎంతమంది మన డ్యూటీ ఇచ్చేవాడు, ఇప్పుడు ఈసారి 3 times మనిషి అక్కడికి పెడతాము. సో దట్ క్యూ మేనేజ్మెంట్, లైన్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది.